పన్నీర్ కర్రీ టేస్టీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, క్విక్ గా అయిపోవాలంటే ఇప్పుడు ఈ పద్ధతిలో ఈ కాంబినేషన్ లో ట్రై చేద్దామండి. కర్రీ చేయడానికి పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని పన్నీర్ ని రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదే పాన్ లో సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా నెయ్యి వేసి వేగాక 5 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేపాలి. అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి అందులో ఒక హాఫ్ రెడ్ క్యాప్సికం కట్ చేసి వేసి కొద్దిగా మసాలా పొడి వేసి వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ జార్ లో వేసి అందులో హాఫ్ స్పూన్ గసగసాలు, నానబెట్టిన జీడిపప్పు, బాదాం, గుమ్మడి గింజలు నీటితో సహా వేసి 2 లవంగాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అదే పాన్ లో ఆ పేస్ట్ వేసి వేయించుతూ కొద్దిగా పెప్పర్ పౌడర్, కసూరి మెతి మెత్తగా నలిపి వేసి కలుపుతూ కొంచెం ఉప్పు, పన్నీర్ ముక్కలు వేసి కలుపుతూ కొంచెం కారం వేసి 5 నిమిషాలు స్టవ్ సిమ్ లో ఉంచి ఉడికించాలి. అంతేనండి, క్రీమీ పన్నీర్ కర్రీ రెడీ. రోటీలోకి, దోశలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి.